మీరు వచ్చినాడు 30-40 వేల కోట్ల అప్పు చేయాలి, 1,30,000 కోట్ల అప్పు చేసింది మీరు. ఎన్ని 70-80 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు ఈ కేంద్ర ప్రభుత్వం. జీడీపీ క్రాస్ చేసిండ్రు, ధరలు పెంచిండ్రు. ఏమైందండి ఇలా ఫలితం? మీరు పెంచిన పెట్రోల్ ధరల వల్ల ప్రతి ఒక్క వస్తువు బగ్గుమంటుంది. ఇలా అన్ని నిత్యావసర సరుకులు పెరిగినాయి. ప్రతి ఒక్కటి ఎరువు బస్తా తీసుకొచ్చి రైతుకు అమ్మితే దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిందని వాళ్ళు ధరలు పెంచుతూ ఉన్నారు. పప్పుల ధరలు పెరిగినాయి, ఉప్పుల ధరలు పెరిగినాయి. పెరిగింది ఏదైనా ఉందా ఇయ్యాల? వాని ఇవ్వనేం అనే పరిస్థితి లేదు ప్రజలు. పెట్రోల్ ధర పెరిగింది సార్, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగింది, మేము పెంచుతాం. ఒక్క పెట్రోల్ ధర కాదు, పెట్రోల్ ధర పెంచడం ద్వారా పేద ప్రజల యొక్క జేబులు దోపిడీ చేసి వాళ్ళ కొంపలు ఆర్చింది మీరు. అన్ని నిత్యావసర వర్కులు. అసలు వాస్తవ స్టోరీ ఇట్లుంటే మీరేందో పవిత్రులు అన్నట్టు, మీరు చాలా గొప్పోలం అన్నట్టు, మా అంత సిపాయిలేరు అన్నట్టు అడ్డం పొడుగు మాట్లాడడం. చాలా జాగ్రత్త. ఇప్పటిదాకా క్షమించినాం, ఇప్పటి నుంచి మాత్రం క్షమించం. కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు మంచిది కాదు నీకు. నేను కూడా పనిచేసిన కేంద్ర మంత్రిగా చాలా హుందా ఉండాలి, పెద్ద పదవి వచ్చిన అంత గౌరవంగా మాట్లాడాలి. ఈయన మన హుజురాబాద్ ఎలక్షన్లో పోయి కేసీఆర్ఏ బాధ్యుడు అని మాట్లాడుతుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఈయన అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మంత్రి ఉండే, అప్పుడు చేసిన దానివల్ల మేము ఇప్పుడు పెంచిన ధర అని మాట్లాడుతుంది. ఇదా ఉందా నిదే లెక్కాచారం? చూపిస్తావా? వస్తావా? ప్రతి విషయాన్ని కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం మంచి చేయాలి ఎవరికి కూడా? వీళ్ళు రైతాంగానికి బాగా చేసిండ్రా, గిరిజనులకు బాగా చేసిండ్రా, దళితులకు బాగా చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా? నిరుద్యోగ సమస్య తీర్చి ఏం తీర్చినండి ఈ పార్టీ వచ్చి? నాకు అర్థం కాదు. ఎవరు ధరించిండ్రు? ఇంకా ఉల్టా రైతులను దొక్కియండి, చంపేయండి. బీజేపీ కార్యకర్తల మీటింగ్లు పెట్టి హర్యానా ముఖ్యమంత్రి చెప్తారు, మీరు జైలు కోవడానికి సిద్ధపడండి, 1000 మంది 1000 మంది చొప్పున ముఠాలు తయారై రైతులను దాడి చేయండి. ఇదానే మీ పరిపాలన, మీ నీతి? రైతుల మీద కార్లు ఎక్కించి కేంద్ర మంత్రులు పోయి ఇదేనా నీతి? 1 సంవత్సరం నుంచి చేస్తానే రైతులు ధర్నా. అక్కడ మీరు చేసిన దిక్కుమాలిన కార్పొరేట్ చేతిలో పెడతామంటే వద్దని చెప్పి మొత్తం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారు వీళ్ళు. రైతుల బతుకుని తీసుకుపోయి కార్పొరేట్ల చేతిలో పెడతారు వీళ్ళు. ఎస్, మీది అదే కదా ప్రయత్నం. మీది చెప్పడమేమో తేనె ఊసిన కత్తిలాగా. రైతు ఎక్కడైనా నమ్ముకోవచ్చు, అమ్ముకుంటాడు అనండి. 3 ఎకరాల రైతు, 5 ఎకరాల రైతు వచ్చి కర్ణాటకలో, తమిళనాడులో అమ్ముతాడా, ఢిల్లీలో కూడా అమ్ముతాడా? సాధ్యమయ్యే పనేనా? అంటే ఇరకబెట్టాలి రైతు. ఈ మోసం చేసి కార్పొరేట్ వాడు ఎంత ధర చెప్తే అంత ధరకు అమ్ముకోవాలి. ఆయన పొలంలో ఆయన జీతగానికి పనిచేయాలి. అగ్రికల్చర్ కార్పొరేటైజేషన్ కోసం చేసిన కుట్ర, భయంకరమైనటువంటి పద్ధతిలో జరుగుతున్న కుట్ర, అన్నిటినీ ఛేదిస్తామని బయట పెడతాం. ఎస్, డెఫినెట్గా రేపు పార్లమెంట్లో కూడా దద్దరిలో చేస్తాం. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాం. నీ ధాన్యం సంగతి కూడా పెడతాం రేపు పార్లమెంట్లో. ఇప్పుడు కూడా మేము పెడతాం డెఫినెట్గా. మా కోటా ఏందో నిర్ణయించమని చెప్పి జిల్లా కేంద్రాలలో ధర్నా చేస్తాం. 2600 రైతు కేంద్రాలలో ధర్నా చేస్తాం. అవసరం అనుకుంటే ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాం, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. మొత్తం తెలంగాణ క్యాబినెట్, తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి, ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు అందరం పోయి వేలాది మందిని పోయి వడ్లు కొనమని చెప్పి ధర్నా పెడతాం ఢిల్లీలో. ఇంకో నాటకం ఏంటంటే పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరిస్తారండి. కంప్లీట్ 100% ధాన్యం సేకరిస్తారు. తెలంగాణ ధాన్యం ఎందుకు కొన్నారు నేను అడుగుతా ఉన్నా. నీ సమాధానం ఏంటి? ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. నీ మెడల సంగతి, తోల సంగతి అట్లా ఉండదు. పంజాబ్లో మొత్తం సేకరించి తెలంగాణ ధాన్యం ఎందుకు సేకరించరు? కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరించాలి 100%. ఎందుకు సేకరించరు? తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ, దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. ఇయ్యాల మీ కళ్ళు మండుతున్నాయి. తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకొని జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్తగా వ్యవహారం చేయాలా. రైతులు కూడా చూస్తాం, ఒక వారం రోజులు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డర్ ఇస్తుందా ఇయ్యని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు మొన్ననే పోయొచ్చారు, నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా. ఒక వారం చూద్దాం, డిసెంబర్ దాకా వేయచ్చు వారి. ఇప్పుడు తొందరపడేసే అవసరం లేదు. నిజంగానే కేంద్రం తీసుకుంటే సంతోషంగా వేద్దాం వారి. కానీ కేంద్రం తీసుకోదు. వాళ్ళు రాయించుకున్నారు మనతోని. నో బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని మీకు ఇచ్చిన సీట్లలో ఉందండి, దయచేసి మీరు చూడండి.
స్పెసిఫిక్ ఇచ్చారు కేటగిరీ. ఇంకా ఎఫ్సిఐ మేనేజర్కి ఒక దాంట్లో ఇచ్చారు, బ్యాక్ టు బ్యాక్ ఉంది ఒక దాంట్లో. ఒక సెంటెన్స్ నేను చదివి వినిపిస్తాను మీకు. ఎఫ్సిఐ ఇక్కడ లోకల్ మేనేజర్ గారికి బ్యాక్ టు బ్యాక్ ఉంది. అది మీ దగ్గర ఉందా కమలాకర్? కాదు, 80-20 ఒకటి ఉంది, అదంతా మోసం చేశారు. ఫైనల్గా చెప్పిన దానిలో ఇక్కడ ఉందండి, కృషి భవన్ ఇన్ న్యూఢిల్లీ మీకు ఇచ్చిన దానిలో ఉంది. దీనిలో బ్యాక్ పేజీలో ఏముంటుందంటే క్లియర్గా, ది జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఎఫ్సిఐ విత్ ఎ రిక్వెస్ట్ టు టేక్ ఇన్ రైటింగ్ ఎఫోర్సైడ్ కమిట్మెంట్ను దీనిలో ఉన్నది. ఇది రైటింగ్లో తీసుకొని మాత్రమే మీరు తెలంగాణ బియ్యం తీసుకోవాలి. మీ దీనిలో కూడా దయచేసి ఇదేమో ఇట్లా పెడతారు కండిషన్లు. ఇవి అధికారిక ఉత్తర్వులు, కృషి భవన్ నుంచి వచ్చే ఆర్డర్స్. ఇక్కడనో మీరు వరే వేయండి, మేము మెడల్ వంచితే ఎవరి మెడల్ వంచాలా? ఈ ఆర్డర్ ఇచ్చిన మెడల్ వంచానా? నీ మెడల్ వంచానా? ఎవరి మెడల్ వంచాలా? ఈ కాపీలో ఉందండి, దీనిలో బ్యాక్ టు బ్యాక్ ఉంది. దీనిలో వన్ పేపర్ ఇచ్చినాం మేము. దీనిలో క్లియర్గా ఉంది లాస్ట్ది. ఇక్కడ ఉండబడే ఎఫ్సిఐ జిఎంకి ఇచ్చిన ఆర్డర్ చూడండి, నిదానంగా మీకు చూసుకోవచ్చు. ఆర్డర్స్ ఏమో ఇవి. నిన్నగాక మొన్న 3 రోజుల సెక్రటరీలు పోయారు, ఫైనాన్స్ సెక్రటరీ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ. కాలు పెడితే మిడకు లేదు, 60 లక్షల ఎకరాలు లేదు, శాటిలైట్ చూపి మేము అవద్దని చెప్తాం. హెలికాప్టర్స్ పంపిస్తే నేను తిరుగుతురా. వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి, చెప్పే తప్పుడు మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదులుకోవాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ ఇప్పటిదాకా క్షమించడం కానీ ముందరికి క్షమించము. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ప్రజలను తప్పుదో చెప్పించే మాటలు మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడతాం, జాగ్రత్త. ఇప్పటిదాకా మన్నించినా కానీ ఇక మన్నించము. థ్యాంక్ యూ. అదో కేఆర్ఎంబి తోక. ఏమి కేఆర్ఎంబి? నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్? ఆర్ యూ సపోర్టింగ్ కేఆర్ఎంబి? ఆర్ యూ వెల్కమింగ్ కేఆర్ఎంబి? గజెట్ నిజమే, గజెట్ ఏం గజెట్ సేమ్ సెంటర్. వై దే ఆర్ నాట్ రెఫరింగ్ దిస్ టు C3 సెక్షన్ 3 కింద? వై ఆర్ యూ నాట్ రైటింగ్ అన్ ఆర్టికల్ యాజ్ ఎ తెలంగాణ బిడ్డ? ప్లీజ్ రైట్. వై ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్? ఏం అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి? Is it not an inefficient government not to refer the matter to the tribunal? కొత్త రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రానికి నీళ్ళు రావద్దా? కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఓ డ్రామానా, దొంగ డ్రామా. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వానికి. మొన్న నేను పోయిన 3 నెలల కింద పోయినప్పుడు ఆ మంత్రిని అడిగిన నేను, ఏమైనా ఎందుకు చేయరా అసలు మీ కథ ఏందని? మీరు సుప్రీంకోర్టులో కేసు వేసిన సార్ విడ్రా చేసుకోమని. విడ్రా చేసుకున్నాం. నవ్ ఐఎమ్ డిమాండింగ్ మిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిజాయితీ ఉంటే ఇమీడియట్లీ రెఫర్ టు ట్రిబ్యునల్. మాకు తేల్చండి, తెలంగాణ నీటిపాడ తేల్చండి, మాకు ఎంత వస్తే అంత వస్తుంది. మీకు ట్రిబ్యునల్కి రెఫర్ చేయడానికి 7 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వానికి. ఫస్ట్ టెల్ మీ దట్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఈజ్ డూయింగ్? వాట్ ద యూనియన్ మినిస్టర్ హియర్ ఈజ్ డూయింగ్? ఇక్కడ గెలవాలి, ఓట్లు కావాలి. తెలంగాణ నీళ్ళు వద్దా మరి? ఎందుకో మాట్లాడరు, అడ్డం పొడుగు మాట్లాడతారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.